హాయ్ అండి, ఈరోజు వచ్చేసి నేను పెద్దవాళ్ళ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్. ఈ స్ట్రైట్ కటింగ్తోని పెద్దవాళ్ళ బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. అంటే కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళ బ్లౌజులు ఉంటాయి కదా, ముసలి వాళ్ళ బ్లౌజ్ అన్నట్టు. ఇది ఇక్కడ చూడండి, 1/2 ఇంచ్ తీసుకొని కింద పొడవు వచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకోవాలని చెప్పాను కదా డాట్. సేమ్ అలానే వేసుకోవాలండి. ఈ ఏజ్ వాళ్ళ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అవుతుంది మనకి కుట్టేటప్పుడు, తొందరగా అయిపోతుందండి. ఈ విధంగా కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కుడుతున్నాను ఫస్ట్. బ్యాక్ పార్ట్ అనేది కుట్టేసుకుంటే మనకి ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నడుము పట్టి కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 80 సెంటీమీటరే ఉంది క్లాత్ మనకి బ్లౌజ్ పీసు. అలాగని నేను ఇక్కడ సరిపోకుంటే ఈ క్లాత్ తీసుకొని కొంచెం మనకు మ్యాచింగ్ అయ్యేలా ఉంటే ఏం కాదండి. అంటే కొంచెం దగ్గర కలర్ ఉంటే ఏం కాదు, మరీ డిఫరెంట్ కలర్ వేయొద్దు, రఫ్గా అనిపిస్తుంది బ్లౌజ్కి. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఇలా కుట్టుకోవాలి. కొంచెం సైడ్కి అనేది ఈ విధంగా అంచు కుట్టుకుంటే మనకి లోపలికి వెళ్తుంది కాబట్టి ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏం అవుపియదు. ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ డాట్ దగ్గర కొంచెం హోల్డింగ్ చేసుకోవాలండి. మనకి నడుము అనేది పట్టేయకుండా ఉంటుంది. ఎవరికైనా సరే ఈ విధంగానే కుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మీదంగా మళ్ళీ మనం అణిగే కుట్టు వేసుకోవాలనంటే స్టిఫ్గా ఉంటుంది. ఇలా వేసుకుంటే లేవకుండా ఇలా వేసుకోవాలి మీదంగా. ఈ బ్లౌజ్ అనేది ఫాస్ట్గా అవుతుందండి మనకి. అంటే ప్లెయిన్ బ్లౌజ్ ఎవరికైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, నార్మల్ ఏజ్ ఉన్న ఎవరికైనా సరే తొందరగా అవుతుంది ప్లెయిన్ బ్లౌజు. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వచ్చేసి మనకు అంటే ఏజ్ వాళ్ళకు ఒకలాగా ఉంటుంది, యంగ్ వాళ్ళకు ఒకలాగా ఉంటుందండి. డాట్స్ అనేది చిన్నగా వస్తాయి, కింద వెడల్పు అనేది తక్కువ తీసుకోవాలి. వీళ్ళకి సెంటర్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ అనేది చిన్నగా తీసుకోవాలి వెడల్పు. నెక్స్ట్ ఈ డాట్ పట్టుకొని ఇలా స్ట్రైట్గా చంక దగ్గర వేసుకోవాలి ఇలా. నెక్స్ట్ కింద మళ్ళీ ఈ మూడో డాట్ అనేది ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర ఉంటుంది కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఇలా సమానం కాకుండా కొంచెం కిందికి తీసుకొని వేసుకోవాలి. చూసారు కదా, డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకో పార్ట్ తీసుకొని వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నామంటే మనకి ఫాస్ట్గా అవుతుందండి. ఫాస్ట్గా టెన్షన్ పడాల్సిన పని ఏమి ఉండదు. ఎంత రాని వారు కూడా ఇలాంటి బ్లౌజులు అనేది ఈజీగా కుట్టుకోవచ్చు. ఎందుకంటే లైనింగ్ కాదు, మరి మనకు క్రాస్ కటింగ్ రాలేదు, షేప్ రాలేదు అన్న బాధ కూడా ఉండదు కదా. ఏజ్ వాళ్ళకి కొంచెం ఎట్లయినా అడ్జస్ట్ అవుతారు కాబట్టి మనకి ప్రాబ్లం అనేది ఉండదు. టెన్షన్ పడాల్సిన పని లేదు. ఫస్ట్ కుట్టేటప్పుడు ఇంకా ప్రాక్టీస్ ఫీలింగ్ పైన చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఇలా ఇప్పుడు ఏజ్ వాళ్ళ బ్లౌజులతో చేస్తే తొందరగా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ క్లాత్ లేదని చెప్పాను కదా, కొంచెమే ఉంది, అంటే 2 వచ్చాయి. ఇప్పుడు మనకి ప్లెయిన్ క్లాత్లో ఏమవుతుందంటే 4 తీసుకోవాలి కదా. అయితే నేను ఇక్కడ ఇదే క్లాత్ తీసుకొని మళ్ళీ వేస్తున్నాను. ఇలా మెయిన్ క్లాత్ వచ్చేసి కింద ఉండాలి. మనకి ఈ క్లాత్ అనేది పైనంగా పెట్టుకొని ఇట్లా కుట్టేసుకున్నామంటే లోపలంగా వస్తుంది. ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్తుంది, మెయిన్ క్లాత్ అనేది పైకి వచ్చేస్తుంది. మనకి ఈ విధంగా కుట్టుకోవాలండి. మనకి ఏం అవుపియదు అస్సలు. అంటే వేరే క్లాత్ వేసినామని కూడా తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే మనం కొంచెం దగ్గర కలర్ వేస్తున్నాం కాబట్టి అంత డిఫరెంట్ అనేది ఏమి ఉండదు. చూసారు కదా, ఇప్పుడు 2 కుట్టుకున్న తర్వాత మనకి ఈ ఫ్రంట్ పార్ట్స్ అన్నిటికి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. చూసారు కదా, సేమ్ ఇలానే కుట్టుకోవాలి. మళ్ళీ తిరులకు కుడుతున్నాను, ఇది అనగనీకి మీదంగా కుట్టు వేస్తున్నాను. ఇక్కడ ఇలా కుట్టు వేసుకున్నామంటే మనకి స్టిఫ్గా ఉంటుంది, లేవకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు 2 షేప్ పట్టీలు ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకొని జాయిన్ చేసుకోవడమే, చాలా ఈజీ. ఇప్పుడు కరెక్ట్గా మనము ఎక్కడ ఏ పార్ట్కి ఏ పట్టి పెట్టాలనేది కరెక్ట్గా చూసుకొని పెట్టాలండి, కన్ఫ్యూజ్ కాకుండా. కొత్త వారికి అయితే కన్ఫ్యూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. ఇలా కుట్టేసుకోవాలి. షేప్ పట్టి హోల్డింగ్ కూడా ఎలా వేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అంటే లోపలికి వెళ్ళే విధంగా ఇట్లా
ఈ విధంగా కాకుండా హోల్డింగ్ వస్తుంది, లోపలికి వెళ్తుంది, అవుపియకుండా నీట్గా ఉంటుంది. అలా కూడా చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇట్లా కొంచెం క్రాస్ పెట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు. షేప్ పట్టి మెయిన్ క్లాత్ అనేది తీసుకొని ఇక్కడ ఈ విధంగా కొంచెం క్రాస్ పెట్టుకుంటే మనకి షేప్ పట్టి దగ్గర టర్నింగ్ కాడ బాగా వస్తుంది నీట్గా. కొంచెం హోల్డింగ్ చేసుకోవాలి, ఇక్కడ డాట్ అనేది లోపలికి ఇట్లా హోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మీదంగా మళ్ళీ నెక్స్ట్ అనిగే కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కూడా బాగుంటుంది. బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉంటుందండి టై వేస్తే. ఇప్పుడు మనం కాజా పట్టి వేసుకుందాము. ఈ కాజా పట్టి వేసేటప్పుడు మనం గల్ల కట్ చేస్తాం కదా, అంటే బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు మిగులుతుంది కదా, అదే దాంతో నేను వేస్తాను. నార్మల్గా అయితే లైనింగ్ బ్లౌజ్కి కాజా పట్టికి ఉక్స్ పట్టికి అవసరం వస్తుంది, అంటే రెండింటికి యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి స్టిఫ్గా ఉండాలి కదా క్లాత్ అనేది, కాజా పట్టి కోసం నెక్ పీస్ అంతా ఇక్కడ వేసేస్తున్నాను. మనకి ఉక్స్ పట్టికి వేరే తీసుకోవాలి సపరేటు. చూసారు కదా, ఇక్కడ కుట్ట అనేది అవుపియకుండా నీట్గా ఇలా హోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడమే కాజా పట్టి. ఈ విధంగా కుట్టుకొని సైడ్ నుంచి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలండి. కుట్ట అనేది ఎప్పుడు ఈ మడత అంటే ఈ హోల్డింగ్ ఉంటుంది కదా దాని మీదనే రావాలి. అలా వచ్చినప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా ఊపిస్తుంది. ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఉక్స్ పట్టి వేసుకోవాలంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు వేరే క్లాత్ తీసుకొని కరెక్ట్గా మనకి పొడవు తీసుకోవాలి. అలాగే ఎంతైతే ఉంటుందో అంత పొడవు తీసుకొని 1 ఇంచున్నర వెడల్పుతోనైతే సరిపోతుందండి. ఇది ఉక్స్ పట్టి మనకి వెడల్పు తక్కువనే పడుతుంది, కాజా పట్టి ఎక్కువ పడుతుంది. ఇది లోపలికి వెళ్తుంది, అంటే ఉక్స్ పట్టి అనేది మనం కుట్టిన తర్వాత లోపలికి వెళ్తుంది. కాజా పట్టి అనేది ఇంకా ఎక్స్ట్రా అవుతుంది, మనకి ఎక్స్ట్రా వస్తుంది. ఈ రెండింటికి తేడా. ఇప్పుడు చూసారు కదా, ఈ కుట్టుకున్న తర్వాత మీదంగా మళ్ళీ అనిగే కుట్టు వేసుకోవాలి మనం ఉక్స్ పట్టికి. ఈ కుట్టు వేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి. ఇప్పుడు హోల్డింగ్ చేసుకోవాలి. ఇలా హోల్డింగ్ చేసుకొని కొంచెం రఫించుకొని ఇలా కుట్టేసుకోవాలి. క్లాత్ అనేది బయటికి వెళ్ళకుండా నీట్గా అనుకున్న తర్వాత కుట్టు వేసుకోవాలండి. ఈ క్లాత్ అనేది కుట్టు బయటికి వచ్చేస్తే నీట్గా ఉండదు. చూసారు కదా, ఉక్స్ పట్టి కూడా అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది. కాజా పట్టి ఉక్స్ పట్టి రెండు కంప్లీట్గా అయిపోయాయి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ తీసుకొని అంటే ఉక్స్ పట్టి తీసుకొని రెండు కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోవాలండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత మనకి సైడ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది ఇట్లా ఉక్స్ సైడ్ తీసుకొని ఇలా చూసుకోవాలి. మనకి ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉండాలి కాజా పట్టి ఉక్స్ పట్టి అనేది. చూసారు కదా, కొంచెం ఎక్స్ట్రా ఉంది అంటే మనకి నెక్ పీస్ అంటే నెక్ వేసాం కదా, అది వేసేంత వరకు ఉంచుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలి. ఇలా నేను క్రాస్ కొంచెం కట్ చేస్తాను షోల్డర్ పైపుకి, అంటే ముందుకు కొంచెం ఇట్లా 1/2 ఇంచుతో కట్ చేస్తాను. నెక్ సైడ్ వచ్చేసి అంటే బ్యాక్ నెక్ వచ్చేసి డౌన్ చేస్తాను, నెక్ సైడ్ డౌన్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి భుజాలు అనేది జారవండి. చూసారు కదా, ఇప్పుడు రెండు సమానం ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఇక్కడ కాజా పట్టి ఉక్స్ పట్టి రెండు సమానం ఉన్నాయా లేవా చూసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకోవాలండి. లేకుంటే మనకి నెక్ అనేది డీప్ అవుతుంది ముందు నెక్. అలా కాకుండా ఇప్పుడే కట్ చేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని. ఇలా పెట్టుకొని ఏమన్నా అంటే ముందుది కానీ వెనుక మనకి అంటే కాజా పట్టి కానీ ఉక్స్ పట్టి కానీ రెండిట్లో ఏదైనా సరే ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా కట్ చేసుకొని రెండు సమానం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా నెక్ సైడు నేను చెప్పాను కదా, నెక్ సైడు 1/2 ఇంచు డౌన్ చేసుకొని కట్ చేస్తాను చూడండి. ఇలా డౌన్ చేసి కట్ చేస్తే మనకి భుజాలని జారవు. అసలు ఎవరికైనా సరే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామంటే ఎవరికైనా సరే అండి మనకి అస్సలు జారవు. డీప్ నెక్ పెట్టినప్పుడు కూడా ఈ విధంగా కట్ చేసుకున్నామంటే అసలు భుజాలు అనేటివి జారవు మనకు. ఇలా ఒక 1/2 ఇంచుతోని జాయిన్ చేసుకోవాలి.
షోల్డర్ 2 జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ అటు సైడ్ వచ్చేసి మనకి కాజా పట్టీ ఉంటుంది కదా, సేమ్ ఇలానే జాయిన్ చేసుకోవాలి. అది కూడా చాలా ఈజీ అండి పెద్దవాళ్ళ బ్లౌజ్ కుట్టడం. అసలు మనకి ఏ టెన్షన్ అనేది అవసరం ఉండదు. ఎందుకంటే లైనింగ్ ఇక్కడ లైనింగ్ బ్లౌజు అయితే ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు మనకి ప్లెయిన్ క్లాతే కాబట్టి ఏం టెన్షన్ అవసరం లేదండి. ఇలా కుట్టేసుకోవాలి. ఈ అంచులు అనేది కుట్టేసుకుంటే మనకి హోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎమ్మింగ్ చేయడానికి కూడా నీట్గా ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఇట్లా అంచు అనేది కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా హోల్డింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఒక 1/2 ఇంచు పైన ఇట్లా పట్టి పెట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 2 సైడ్ అంటే 2 హ్యాండ్స్కి ఇలా పెట్టుకోవాలి. పట్టి అనేది పెట్టేసుకున్న తర్వాత మనకి 2 కరెక్ట్గా వచ్చినాయా లేవా, లేదంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి మనము. అంటే 2 పొడవు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా చూసుకుంటే మనకి ఎక్కువ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. మనకి కరెక్ట్గా గుర్తుండడానికి జాయిన్ చేసేటప్పుడు కూడా గుర్తుంటుంది. అలాగే నేను మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే హ్యాండ్స్కి మనము హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తాం కదా, ఈ విధంగా మార్క్ చేస్తాను చూడండి. 1/2 ఇంచుతోని ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా 1/2 ఇంచు కిందికి వచ్చేసరికి అంటే మనకి షోల్డర్ నుంచి 1.5 ఇంచు నుంచి డౌన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనకి ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకుంటే. చూసారు కదా, ఇప్పుడు జాయిన్ చేసుకోవాలంతే. సెంటర్ మనకి షోల్డర్ నుంచి ఈ టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. అంతే అండి, ఫాస్ట్గా అవుతుంది ఇలా కుట్టేసుకుంటే. మనకి ఎక్కడ అనేది ముడతలు రావండి. ఇట్లా ముందు పార్ట్ అట్లాగే చంక డౌన్ అంటే హ్యాండ్స్ చంక డౌన్ కదా, ఈ 2 తీసుకుంటే మనకి ముడత అనేది రాదు. నేను చెప్పాను కదా, కట్ చేసేటప్పుడు కాకుండా నేను కుట్టేటప్పుడే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందని ఇప్పుడు కట్ చేసుకుంటాను. జాయిన్ చేసేటప్పుడు మనకు ముందే మనం కటింగ్ చేసేటప్పుడు లోతు తీసామనుకోండి కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకనే ఇప్పుడే కట్ చేసుకోవాలి. ఇలానే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎవరైనా ఇలా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మళ్ళీ రివర్స్ అదే ఇట్లా రివర్స్ రావాలి, వెనుకకి వచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ నుంచి కొంచెం 1 ఇంచు బయటకు వచ్చేస్తే మనకి కరెక్ట్గా వస్తుందండి. ముడత అనేది రాకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ముడత అనేది రాకుండా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకో హ్యాండ్ కూడా అలాగే కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 1/2 ఇంచు పర్ఫెక్ట్గా తీసుకోవాలండి. అలా తీసుకుంటేనే ముడత అనేది రాదు. హ్యాండ్ కూడా అంతే, హ్యాండ్ కూడా అలా తీసుకుంటే అయిపోతుంది, సరిపోతుంది. చూసారు కదా, ఇలా తీసుకోవాలి. హ్యాండ్స్ కూడా క్లాత్ అనేది సరిపోకుంటే వేరే క్లాత్ వేసుకోవచ్చు అండి. కొంచెం దగ్గర అంటే దేనికి మ్యాచ్ అయ్యేలా చూసుకొని వేసుకోవచ్చు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సేమ్ వేయకపోతే ఎలా అని ఆలోచిస్తారు కొత్తవారైతే. అలా ఏమి ఉండదు. క్లాత్ దగ్గరగా కొంచెం మ్యాచ్ అయితే సరిపోతుంది. దాదాపు ఇలాంటి క్లాత్లకు సరిపోదు అసలు, ప్లెయిన్ క్లాత్లకి అంటే నెక్ పీస్కి కానీ షేప్ పార్టీలకు కానీ సరిపోదు. ఒక్కొక్కసారి మీటర్ అయితే సరిపోతుంది, 80 తీసుకున్నప్పుడు సరిపోదు అసలు. వీళ్ళకి హ్యాండ్స్ అనేది పొడవుగా పెట్టుకుంటారు కాబట్టి ఇలా తీసుకోవాలండి, వేరే కొంచెం మ్యాచ్ అయ్యేలాగా. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్స్ అనేది కూడా పర్ఫెక్ట్గా అయిపోయాయి. ఇప్పుడు నెక్ అనేది వేసుకోవాలి మనం. నెక్ వేసుకుంటే బ్లౌజ్ అనేది అయిపోయినట్టేనండి దాదాపు. ఇప్పుడు మనం నెక్ వేసుకోవడానికి పీస్లు అనేది అంటే ఇక్కడ ఎక్కువగా లేవండి. అందులోనే ఇప్పుడు ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి.
ఇక్కడ వచ్చేసి చాలా తక్కువగా ఉంది క్లాత్. ఇలానే ఇందులోనే నేను క్రాస్ పీసులు కట్ చేసుకుంటున్నాను చిన్నగా. జాయింట్ చేసుకోవాలి, ఇక తప్పదు మనకి క్లాత్ అన్నిటికీ అదే క్లాత్ పెడితే బాగుండదని, ఇక ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ కావాలని ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి. సరిపోయాయండి, దాదాపు మొత్తం నెక్ అంతా వచ్చేసింది ఈ పీసులతోనే. ఇలా క్రాస్ పీసులు తీసుకోవాలి, ఒక 1.5 వెడల్పుతో తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు జాయింట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి జాయింట్ ఎలా చేయాలో చూడండి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా క్రాస్ పెట్టుకోవాలి పీసులు అనేది. ఒకటి అంటే ఒక సైడ్ మన సైడ్ ఉండాలి, ఒకటి మనకు ఆపోజిట్లో ఉండాలండి. ఇవేంటి ఈ పీసెస్ అనేది అంటే మూలలు ఉంటాయి కదా, ఇవి పీసెస్కి అవి క్రాస్గా ఉండే పీసులు అలా వేసుకుంటే ఆపోజిట్లో ఉంటే మనకి స్ట్రైట్గా వస్తుంది పీస్ అనేది మొత్తం పొడవుగా. లేదంటే రెండు సమానం వేసుకున్నామంటే క్రాస్ అంటే ఇట్లా స్ట్రైట్గా రాకుండా వంకర టింకరగా వస్తుంది పీస్ అనేది. నెక్కు వేసుకున్నప్పుడు కూడా బాగుండదు అంతగా. చూసారు కదా, ఇట్లా ఇట్లా పొడవుగా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కాజా పట్టి నుంచి వేస్తాను నేను నెక్ అనేది ఎప్పుడైనా. ఇలా వేసుకుంటేనే మనకి చెయ్యి అనేది కరెక్ట్గా తిరుగుతుందండి, మనకు తిప్పనికి కూడా వీలుంటుంది. ఒక 1/2 ఇంచుతోని నెక్ అంతా ఇలా వేసుకోవాలి. కొత్త వారికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇలాంటి బ్లౌజులు కుట్టడానికి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజులు కొంచెం ఎలా అయినా కష్టమే, ఫస్ట్ కుట్టాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇలా ఈ ప్లెయిన్ బ్లౌజులు ఫస్ట్ ట్రై చేసిన తర్వాత లైనింగ్ బ్లౌజులు కుట్టుకోవచ్చు. స్ట్రైట్ కటింగ్ అయినా సరే, అదే క్రాస్ కటింగ్ అయినా సరే. క్రాస్ కటింగ్ అంటే ఏజ్ వాళ్ళు పెట్టుకోరు కాబట్టి మనము వేసుకునే బ్లౌజులు ఎలా ఉంటే అలా కట్ చేసుకొని ఫస్ట్ వీటి మీదనే ప్రాక్టీస్ చేయాలి. అప్పుడైతే మనకి బ్లౌజ్ అనేది ఎలా కుట్టాలనేది అర్థమవుతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు నెక్ ఇట్లా టక్స్ ఇచ్చుకోవాలండి అంతే. ఇట్లా టక్స్ ఇస్తే మనకి నెక్ అనేది ఎమ్మింగ్ చేసేటప్పుడైనా కుట్టేటప్పుడైనా వేసుకున్నప్పుడైనా నీట్గా ఉంటుంది. లేదంటే పట్టేసినట్టుగా ఉంటుంది, చూడడానికి లుక్ ఉండదు బ్లౌజ్ అనేది, అసలు బాగుండదు. ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. ఈ టక్స్ ఇచ్చుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇవ్వాలండి. కొంచెము టచ్ అయ్యి లోపలికి వెళ్ళినా కట్ అయిపోతుంది బ్లౌజ్ అంతా. జాగ్రత్తగా ఇచ్చుకోవాలి కొత్తవారైతే. ఇలా టర్నింగ్స్ కాడైతే ఇంకా కొంచెం దగ్గర ఇవ్వాలి. అలా ఉంటే నెక్ అనేది బాగా వస్తుంది, రౌండ్ అనేది బాగా తిరుగుతుంది అన్నట్టు. చూసారు కదా, ఇప్పుడు మనం కొంచెం ఇట్లా హోల్డింగ్ చేసుకొని దగ్గరగా ఇట్లా పట్టుకొని దగ్గరగా హోల్డింగ్ చేయాలి. చేసుకొని మళ్ళీ కుట్టు వేసుకురావాలి మీదంగా. ఇలా వేసుకున్న తర్వాత జాయిన్ చేసుకోవడమే అండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ డౌట్ ఉన్నా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే చెప్తాను. ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. పెద్దగా మెజర్మెంట్తోని టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు బ్లౌజ్ అనేది. దాదాపు అందరూ ఏమనుకుంటున్నారంటే అంటే డ్రెస్సులు, లంగా జాకెట్స్, లెహెంగా అవన్నీ ఈజీ, బ్లౌజులే చాలా కష్టం అని అనుకుంటారు ఈ పీసులన్నీ చూసి. అదేం ఉండదు, ఇంట్రెస్ట్ పెడితే మనకి ఏదైనా ఈజీగానే ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఈ పీస్ అంతా కట్ చేసుకోవాలండి. తర్వాత మనము నెక్ కేసిన పీస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకొని, ఇలా హ్యాండ్స్ అనేది కరెక్ట్గా పెట్టుకొని మనకు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది
ఇలా పెట్టుకొని చూడాలి. ఇక్కడ ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నది కాబట్టి నేను ఇలా ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ మనము కరెక్ట్గా జాయింట్ అయితే ఎక్కడ ఉందో కుట్టు అది ఇలా మార్క్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇట్లా ఇలా కుట్టు వేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మళ్ళీ చంక దగ్గర ఎంత ఉందో ఎలా ఉందో పట్టుకొని కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా రెండు పట్టుకొని చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని కుట్టేసుకుంటే సరిపోతుందండి. కిందికి వచ్చేసరికి కూడా మనకి ఉక్సు పట్టి, ఇప్పుడు ఇక్కడ ఉక్సు పట్టి ఉంది కాబట్టి మనం ఉక్సు పట్టే తీసుకోవాలి. సైజ్ బ్లౌజ్లో కూడా ఉక్సు పట్టే అనేది ఎంతవరకు ఉందో చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము కూడా మనకి 2 సైడ్స్ ఇలా పట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నడుము అయితే ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. లూజ్ అంటే కొంచెం బయటికి పెట్టుకోవాలి. బ్లౌజు ఇది టైట్ కావాలంటే కొంచెం లోపలికే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్నప్పుడు మనము